ఇది వచ్చేసి 5.1 అస్త్రా కిట్ అండి. ఓకేనా, ఇది అస్త్రా కిట్ అయితే కస్టమర్ 5.1లో ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ చేయించుకున్నారు. 5.1 నుంచి 7.2కి అప్డేట్ చేయాలి. దీన్ని చూసినట్టయితే 5.1 యాంప్లిఫైర్ని 7.2 కిందకి అయితే మనం తయారు చేసేసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చేసి పాల్వంచ్ అండి. ఇప్పుడు ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఈ యాంప్లిఫైర్ గురించి. ఇది వచ్చేసి 5.1 అస్త్రా కిట్ అండి. ఓకేనా, ఇది అస్త్రా కిట్ అయితే కస్టమర్ 5.1లో ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ చేయించుకున్నారు. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్లో వైరింగ్ అంతా గజిబిజిగా ఉందండి. మొత్తం దాన్ని అయితే సెట్ చేయాలి. ప్లస్ ఏంటంటే ఆడియో బోర్డ్స్ కూడా అప్డేట్ చేస్తాం, ప్లస్ ట్రాన్స్ఫార్మర్ కూడా మారుస్తాం అనమాట. ఇప్పుడు వీళ్ళకి మొత్తం టోటల్ 7.2 చేయాలి. దీన్ని 5.1 నుంచి 7.2కి అప్డేట్ చేయాలి దీన్ని. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇది జనరల్గా 7.2 ఎవరన్నా కావాలి అనుకుంటే నేను కంపల్సరీ వాళ్ళకి ఈ క్యాబినెట్ వచ్చేసి 15 ఇంచ్ డీప్ ఉండాలి. అలాంటి క్యాబినెట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ క్యాబినెట్ వచ్చేసి 12 ఇంచ్ డీప్ అండి. ఓకేనా, ఇందులో కూడా సరిపెట్టచ్చు, కానీ మొత్తం బాగా కంజెస్టెడ్గా ఉంటుంది. ఓకేనా, అందుకే వీళ్ళకి నేను ఏం సజెస్ట్ చేశానంటే 7 ఛానల్కి అయితే మీరు ఇందులో చేంజ్ చేసుకోండి, సబ్కి వచ్చేసి సపరేట్ యాంప్లిఫైర్ అయితే చేసిస్తాను అని చెప్పాను. అదేంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో యాంప్లిఫైర్ కాకుండా ఏవి రిసీవర్ తీసుకున్నా వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు సబ్-వూఫర్ యాంప్లిఫైర్. ఓకేనా, అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇందులో 7 ఛానల్ అయితే మనం అప్డేట్ చేస్తాము. ప్లస్ స్టార్టింగ్లో ఇది ఎలా ఉంది ఇంటర్నల్గా, తర్వాత మొత్తం తయారయ్యాక ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను. ఓకేనా, అది దాని తర్వాత సబ్-వూఫర్కి 2 ఛానల్ సబ్-వూఫర్ యాంప్లిఫైర్ చేస్తాం, అది కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా, ప్రజెంట్ అయితే దీన్ని దగ్గర నుంచి ఇంటర్నల్గా ఎలా ఉంది చూపిస్తాను. మనం కరెక్షన్ చేసాక కూడా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు ముందు చూడండి. ఓకేనా, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఇక్కడ వచ్చేసి వీళ్ళు మాస్టర్ కంట్రోల్ అయితే ఇచ్చారండి. 8 ఛానల్ మాస్టర్ కంట్రోల్ ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎన్కోడర్ వాల్యూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అస్త్రా కిట్ డిస్ప్లే. ఈ బటన్స్ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసి స్టాండ్ బై స్విచ్ అండి. ఇది వచ్చేసి మోడ్ అంటే బ్లూటూత్, ఇంకా పెన్ డ్రైవ్ కానీ ఏఆర్సీ కానీ ఆప్టికల్ ఆ మోడ్స్ మార్చడానికి మోడ్ అనమాట. ఇది ఛానల్స్ 2.1, 5.1, 7.1 అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇది స్విచ్ అనమాట. ఇది సాంగ్ ప్రీవియస్ నెక్స్ట్ కోసం అయితే మనకి ఈ ప్రీవియస్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇందులో ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ వచ్చి సాంగ్ ప్లే పాజ్ అనమాట. ఓకేనా, ఈ పైన మనకి చూసినట్టయితే సెన్సార్ అండి, ఇది సెన్సార్ కటింగ్ అనమాట. ఇక్కడ యూఎస్బి స్లాట్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ వచ్చి హెచ్డి కార్డ్ స్లాట్ అనేది ఒకటి ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి పవర్ స్విచ్ అనమాట. దీని ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందంటే ఇంటర్నల్గా నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారో మనం అప్డేట్ అయ్యాక ఏం చేస్తాం అనేది నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే ఇది అస్త్రా కిట్ అండి, 7.1 అస్త్రా కిట్. ఓకేనా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసారు ప్రీవియస్ వీడియోలో మన వీడియోలో. ఓకేనా, ఇప్పుడు టోటల్ వీళ్ళు 5.1 కోసం జనరల్గా సింగిల్ ట్రాన్స్ఫార్మర్ వాడరు. అంటే ఇప్పుడు తక్కువ కాస్ట్లో యాంప్లిఫైర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలానే చేస్తారు అన్నమాట. ఓకేనా, ఇందులోనే సబ్ 5 ఛానల్ ఇవన్నీ వాడితే మీకు డెప్త్ అనేది రాదు, వస్తుంది కానీ రావాల్సినంత డెప్త్ అయితే రాదు. అదొకటి మీరు గమనించాలి ఎప్పుడైనా. ఓకేనా, మనకి తక్కువలో యాంప్లిఫైర్లు ఇస్తున్నారు అంటే కంపల్సరీ ఎక్కడొక్కడ వాళ్ళు షార్టేజ్ చేస్తారు. అది ట్రాన్స్ఫార్మరే కానీ ఆడియో బోర్డ్స్లో కానీ కెపాసిటర్లు కానీ అక్కడ మనకి షార్టేజ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారుగా డీటెయిల్గా, ఇక్కడైతే మనకి ఈ తక్కువ రేట్ యాంప్లిఫైర్ దానికోసం వీళ్ళు ఇక్కడ షార్టేజ్ చేశారు. ఎక్కడంటే ట్రాన్స్ఫార్మర్ 5 amps మొత్తం అన్నిటికీ వాడేశారు. ఓకేనా, మినిమం ఒక 8 amps వేసినా కొద్ది గొప్ప బాగుండేది, కానీ టోటల్ 5 amps వేసారు అన్ని ఛానళ్ళ కోసం. ఇందులో సబ్బు కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సబ్బు లేకుండా మిగతా ఛానల్ మీరు 5 amps వాడితే పర్లేదు, బాగానే ఉండేది. కానీ సబ్బు కూడా ఉన్నాక మీరు 5 amps వాడితే ఇది కరెక్ట్ కాదు కదా ప్రొసీజర్. అంటే తక్కువ రేట్లో చేయాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ట్రాన్స్ఫార్మర్ వచ్చి 24/024 5 amps వాడారు వాళ్ళు. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఆడియో బోర్డ్ చూడండి, జనరల్గా బ్రాండ్స్ అనేటివి ఉంటాయి, దీని మీద బ్రాండ్ కూడా ఏం లేదు, ఇది అసెంబుల్డ్ అనమాట. ఓకేనా, ఇది 5 ఛానల్ ఆడియో బోర్డ్, 5 ఛానల్స్కి అయితే ఇది 5 ఛానల్ ఆడియో బోర్డ్ అయితే ఇది వాడారు. సబ్కి మాత్రం శక్తి 4FET మోనో బోర్డ్ అయితే వాడారు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇది ఉంచాము, వీళ్ళకి కుమార్ ఆడియోస్ వేసేస్తాం అనమాట. క్రాస్ ఓవరింగ్ కూడా నార్మల్ బోర్డే వేసేసారు వీళ్ళు,
షాన్ సబూఫర్ క్రాస్ఓవర్ బోర్డ్ ఉంటుంది, ఇది వేశారు. ఓకేనా. ఇక్కడ ఫిల్టర్ అయితే ఒక 2 ఇచ్చారు ఇన్ని ఛానళ్ళకి. వైరింగ్ మీరు చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో గజిబిజిగా. బోర్డు ప్లేస్మెంట్లు కూడా మీరు చూడండి, ఇష్టం వచ్చినట్టు అట్లా ఫిట్టింగ్ చేసేసారు. అంటే జనరల్గా ఏదో పని చేయాలి చేసి ఇచ్చేయాలి అన్నట్టు చేసి పెట్టారు, ఇది అంతే. ఓకేనా. అందుకే నేను అంటాను కొద్దిగా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ మాస్టర్ కంట్రోల్ ఇచ్చాడండి, 8 ఛానల్ మాస్టర్ కంట్రోల్ ఇచ్చాడు. ఆల్రెడీ రిమోట్ కిట్ వాడిన తర్వాత ఈ మాస్టర్ కంట్రోల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారో మనకైతే ఐడియా లేదు. ఓకేనా. రిమోట్ పెట్టుకున్నాక ఆల్రెడీ ఇందులో మాస్టర్ కంట్రోల్ నుంచి కంట్రోల్ ఇచ్చాడు. దీనివల్ల మనకి ఇలాంటి కంట్రోల్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కొద్దిగా డస్ట్ పడ్డా కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. మనం కంట్రోల్ పైన కింద అన్నప్పుడు మనకి కొద్దిగా ట్రేబుల్స్లో డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఆ విధంగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ రిమోట్ కిట్లో ఈ ఎన్కోడర్ ఇచ్చాక ఇంకా దీని అవసరం అయితే లేదు. ఇక్కడ సబ్ కంట్రోల్ ఇచ్చుకొని ఉంటే బాగుండేది. ఆ సబ్ కంట్రోల్ లేకుండా ఇట్లా 8 ఛానల్ కంట్రోల్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఓకేనా. చూసారుగా ఇంటర్నల్గా అయితే ఈ విధంగా ఉంది. ఒక ఫ్యాన్ ఇచ్చారు, పవర్ సెక్షన్కి వచ్చేసి 2 కెపాసిటర్లు, బ్రిడ్జ్ డయోడు, ఇక్కడ బ్యాక్ వచ్చేసి 6 సాకెట్స్ అనమాట. ఓకేనా. ఈ సబ్కి ఏం చేశారంటే ఇక్కడ మన బనానా సాకెట్స్కిను ఈ కింద ఈ బనానా సాకెట్ బైండింగ్ పోస్ట్ అంటాం వీటికిను ఇక్కడ రెండింటికి కనెక్షన్ ఇచ్చారు. అంటే డబల్ సబ్ కిందికి వాడుకునేటట్టు. వాళ్ళు ఏం చేసినారంటే ఇదే శక్తి బోర్డు మీద 2 సబ్బులు వాడుతున్నారు ఆల్రెడీ. అది వాడడం కరెక్ట్ కాదు, మీరు డబల్ ఛానల్ వేసుకోవాలి కంపల్సరీ, సింగిల్ ఛానల్ సపరేట్గా వేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఏం చేశాను అంటే నేను కుమార్ ఆడియోస్ వేస్తా అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో సబ్కి మనం సపరేట్ చేసేసి టోటల్ ఈ యాంప్లిఫైర్లో మనం ఏం చేస్తామంటే 7 ఛానల్ అనేది ఇందులో చేసేస్తాం అనమాట. టోటల్ 7 ఛానల్ మనకి ఏమేమి వస్తాయి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, రేర్ సరౌండ్స్ లెఫ్ట్ రైట్, ఒక సెంటర్. ఓకేనా. టోటల్ 6 + 1 సెంటర్ అనమాట. ఓకేనా. 7 ఛానల్ అయితే ఇందులో వచ్చేస్తుంది. సబ్కి మాత్రం నేను సపరేట్ యాంప్లిఫైర్ చేస్తాను, అది వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో ఏవి రిసీవర్కి కూడా యూజ్ అయ్యేటట్టు. ఓకేనా. మన వీడియోలో అయితే కనెక్ట్ అయి ఉండండి, నేను మొత్తం అప్డేట్ అయ్యాక నేను మీకు మిగతా వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వెల్కమ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసినట్టయితే 5.1 యాంప్లిఫైర్ని 7.2 కిందకి అయితే మనం తయారు చేసేసాము. ఇక్కడ 7.2 ఏ విధంగా అయితే మనం తయారు చేసామంటే ఇక్కడ వచ్చేసి 7 ఛానల్ అండి. ఈ పెద్ద యాంప్లిఫైర్ క్యాబినెట్లో మనం 7 ఛానల్ అయితే ఇచ్చాము. దీని నుంచి సబ్ అవుట్ తీసుకొని ఈ సబ్ యాంప్లిఫైర్కి అయితే 2 ఛానల్ ఇచ్చాము. ఓకేనా. సబ్ ఊఫర్కి అయితే మనం సపరేట్ యాంప్లిఫైర్ అయితే తయారు చేసాము. ఇక్కడ ఇది వచ్చేసి 7 ఛానల్. ఓకేనా. సబ్ ఊఫర్ యాంప్లిఫైర్కి మనం చూసినట్టయితే లుక్ ఈ విధంగా వస్తుంది. నేను జనరల్గా ఏవి రిసీవర్లకి వాటికి ఈ విధంగా సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ అయితే నేను ఇస్తాను. ఓకేనా. ఇక్కడ మనం జనరల్గా సబ్ కంట్రోల్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇస్తాం జనరల్గా ఏవి రిసీవర్లు. ఇందులో ఏంటంటే నేను ఇక్కడ ఇది డమ్మీ అనమాట. ఈ కింద యాంప్లిఫైర్లో కూడా ఇది డమ్మీ, ఇది మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్ అనమాట. ఇక్కడ వచ్చి సబ్ కంట్రోల్. ఓకేనా. ఇది వచ్చేసి మన డిజైన్ అనమాట. జనరల్గా ఈ ఫ్రంట్ ప్యానల్ కూడా మనమే తయారు చేయించుకున్నాం ఇక్కడ లోకల్లో. ఓకేనా. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఇంటర్నల్గా మనం ఏమేమైతే కాంపోనెంట్స్ వాడానో డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వచ్చేసి 7 ఛానల్. ఓకేనా. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఫ్రంట్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మన కింద 7 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గా మీరు చూసారుగా ఈ వీడియోలో స్టార్టింగ్లో. ఇప్పుడు సబ్ యాంప్లిఫైర్ వచ్చేసి ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నాను. ఈ యాక్రిలిక్ ప్యానల్ కూడా మనం లోకల్లోనే తయారు చేయించుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది సబ్ కంట్రోల్ అండి. ఇది జనరల్గా నేను ఫ్రీక్వెన్సీ కంట్రోల్ కూడా ఇస్తాను, కానీ దీనికి అవసరం లేదని నేనైతే ఇవ్వలేదు. ఓకేనా. ఇక్కడ పవర్ స్విచ్ అయితే మధ్యలో ఇచ్చాను. మనకి ఇది ఆన్ అయినప్పుడు ఈ సైడ్ రింగ్ లైట్స్ అనేది ఆన్ అవుతాయండి. లుక్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఓకేనా. నేను దీని షార్ట్ క్లిప్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను, మీకు అందులో అర్థమవుతుంది లైట్ ఎలా ఆన్ అవుతుంది అనేది. ఓకేనా. ఫ్రంట్ లుక్ చూసుకున్నారా. ఇప్పుడైతే నేను సబ్ ఊఫర్ అయితే ఇంటర్నల్గా ఏమున్నాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత 7 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇంటర్నల్గా మన సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సబ్ ఊఫర్ యాంప్లిఫైర్కి వచ్చేసి ఇంటర్నల్గా 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాను. ఓకేనా. 10 amps ట్రాన్స్ఫార్మర్, ఇది హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఆడియో బోర్డ్స్ వచ్చేసి కుమార్ ఆడియో అండి 4 feet థండర్ మోనో బోర్డ్స్ అయితే 2 వాడాము. ఇది దానికి సంబంధించిన ప్రొటెక్షన్ కిట్ అయితే తీసుకున్నాను నేను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం కూలింగ్ కోసం ఫ్యాన్ ఎగ్జాస్ట్ అంటే అవుట్లెట్ అయితే పెట్టాను నేను, ఇంటర్నల్గా పెట్టలేదు. ఓకేనా. దీనికి సంబంధించిన ఇప్పుడు మన 3030 10 amps ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి పవర్ కెపాసిటర్, పవర్ సెక్షన్ వచ్చేసి నేను 4 పెద్ద కెపాసిటర్లు అయితే వాడాను. ఓకేనా. అలాగే బ్రిడ్జ్ డయోడ్, మెటల్ డయోడ్ అనమాట ఇది. ఓకేనా. సబ్ యాంప్లిఫైర్కి మేజర్గా ఇవే ఉంటాయి. ప్లస్ దానికి క్రాస్ ఓవరింగ్కి సంబంధించి మనం ఇక్కడ వచ్చేసి శక్తి బోర్డ్ అయితే వాడాను. ఓకేనా. TL084 ఐసీతో అయితే డ్యూయల్ సప్లైలో శక్తి బోర్డ్ అయితే వస్తుంది. ఇది మంచిగా ఉంటుంది దీని క్రాస్ ఓవరింగ్, అందుకే నేను ఎక్కువ శాతం ఇవి వాడుతూ ఉంటాను. అంటే మరీ హెవీ ఉండదు, మరీ తక్కువ ఉండదు. ఏంటంటే మీడియం రేంజ్లో మంచిగా ఉంటుంది. అంటే ప్రైస్ కాదు, అవుట్పుట్ విషయంలో నేను మనకి ఏంటంటే స్మూత్ బేస్ కావాలంటే శక్తి సబ్ క్రాస్ ఓవర్ బోర్డ్ బాగా అనిపిస్తుంది నాకు. దానికోసం అయితే నేను ఎక్కువగా ఇదే వాడతాను. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వాడచ్చు, కాదని నేను పర్టికులర్గా ఇది వాడతాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఇక్కడ 2 LEDs అయితే నేను పెట్టుకున్నానండి. ఓకేనా. మన ఈ రింగ్ లైట్స్ కోసం వాల్యూమ్ కంట్రోల్ చుట్టూ క్యాప్స్ ఉంటాయన్నమాట, లైట్ క్యాప్స్. దానికి లైటింగ్ కోసం నేను ఈ విధంగా అయితే పైన పెట్టేసుకున్నాను 2 LEDలు. పవర్ స్విచ్ వచ్చేది ఇక్కడ కంట్రోల్ చూస్తున్నారు కదా. ఓకేనా. టోటల్గా సబ్ ఊఫర్ సంబంధించి ఇంటర్నల్గా అయితే ఈ విధంగా ఉంటుందండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకేం లేదు, దీనికి సబ్ యాంప్ నుంచి సబ్ ఇన్ రావాలి అనుకుంటే ఈ కింద పిన్కి అయితే నేను కనెక్ట్ చేశాను. ఇక్కడ ఇన్పుట్ RC పిన్ ద్వారా మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చుకుంటే దీనికైతే ఇన్పుట్ అనేది వస్తుంది. 2 సబ్బులకి టాప్ ఈ 2 నేనైతే అసైన్ చేసేసాను. ఈ కింద అయితే డమ్మీ అనమాట. ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఓకేనా. దీనికి ఫ్యూజ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే 3030 10 amps వాటికి నేను పెట్టాను. ఎందుకంటే ఫ్యూజు దీనికి సంబంధించిన హెవీ ఫ్యూజెస్ మన దగ్గర లోకల్లో దొరకవు, అందుకే నేనైతే ఇక్కడ పెట్టలేదు. ఇది కూడా డమ్మీ వదిలేసాను. ఓకేనా. ఆల్రెడీ ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు సేఫ్ సైడ్గా అన్నీ బాగుంటుంది. ఇది ఆల్రెడీ ఏంటంటే మ్యాట్రిక్స్ క్యాబినెట్ అనమాట, హెవీ ఉంటుంది గేజ్. దాన్ని నేను కట్ చేసి యాక్రిలిక్ ప్యానెల్తో ఆల్టరేషన్ చేశాను. ఓకే, కనబడుతుందిగా మీకు ఫ్రంట్ సైడ్ అట్లా కటింగ్ చేసి నేనైతే ఆల్టరేషన్ చేసుకున్నాను దీన్ని అయితే. ఇదేంటంటే 2.1 జనరల్గా 2.1 ఛానల్ వాటికి ఈ క్యాబినెట్స్ మనం వాడతాము. దాన్ని నేను సబ్ యాంప్లిఫైర్ కిందకి అయితే నేను ఆల్టరేషన్ చేసుకున్నాను. ప్యానల్ మొత్తం మనమే డిజైనింగ్ కాబట్టి. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను నెక్స్ట్ మీకు ఇది 7 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దీని క్యాబినెట్ అయితే నేను ఓపెన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఫ్రంట్ సెక్షన్ నేను మీకు ఆల్రెడీ వీడియోలో ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఇంటర్నల్గా చూడండి, ఇది వచ్చేసి మన అస్త్రా కిట్ 7.1 అస్త్రా కిట్. దానికి సంబంధించిన వైరింగ్తో పాటు ఫ్రంట్ డిస్ప్లేకి అయితే వెళ్తుంది. ఓకేనా. ఈ విధంగా అయితే వైరింగ్ చేసుకున్నాను. వైరింగ్ మీరు చూస్తున్నారు కదా, దీన్ని అయితే నీట్గా నేను
సెట్ చేసేసాను మొత్తం. ఆల్రెడీ ప్రీవియస్గా బిఫోర్ మోడిఫికేషన్ అనేది మీకు వీడియో షార్ట్స్ ఉన్నాయిగా, ఆ విధంగా అయితే ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఆల్రెడీ వీళ్ళ దాంట్లో ఒక 6 ఛానల్ ఆడియో బోర్డ్ అయితే ఉండే. ఓకేనా. నేను అది తీసేసాను, మొత్తం శక్తియే వాడదామని చెప్పి శక్తి వాడుకున్నాను. అది నాకు ఎక్స్టర్నల్గా వేరే దానికి నేను యూజ్ చేసుకోవచ్చాను. దానికైతే ప్రైజ్ ఏం నేను చేయలేదు. ఓన్లీ టూ ఛానల్ కోసం అయితే, ఒక బోర్డు కోసం అయితే నేను వాళ్ళకి ఛార్జ్ చేశాను. మిగతా అంతా ఈ శక్తి బోర్డ్స్ వాడేశాను. మొత్తం నేను టోటల్గా శక్తి బోర్డ్ అయితే వాడాను. ఇక్కడ చిన్న స్పీకర్ల కోసం ఓన్లీ వీళ్ళు వాడేది 8 ఇంచే కాబట్టి దానికి సంబంధించి ఓన్లీ శక్తి బోర్డ్స్. ఇక్కడ వచ్చేసి 3 ఛానల్ శక్తి బోర్డ్ అండి. ఓకేనా. 3 ఛానల్ అనమాట ఇది. ఓకేనా. 1 2 3 ఇది 3 ఛానల్ కోసం వాడాను. ఇక్కడ 2 ఛానల్, ఇక్కడ 2 ఛానల్. ఈ రెండేందంటే నేను సరౌండ్స్కి వాడాను. ఓకేనా. ఇది రేర్ సరౌండ్, ఇది మిడిల్ సరౌండ్ కోసం. ఓకేనా. ఇది వచ్చేసి నేను ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ప్లస్ సెంటర్. ఓకేనా. టోటల్గా 7 ఛానల్ అనమాట. 2 2 + 3 అంటే 4 + 3 = 7 ఛానల్ అయితే ఇక్కడ అయిపోయింది మనకి. ఓకేనా. మనకి ఏంటంటే ఆ 2 ఛానల్ సబ్‌వూఫర్ కూడా ఇందులో చేయొచ్చు, కానీ కస్టమర్ ఏంటంటే అన్న నాకు ఫ్రీగానే చేయండి, ఇంకో క్యాబినెట్లో చేయండి నీట్గా అంటే నేను ఆ విధంగా స్టెప్ తీసుకున్నాను. లేకపోతే ఈ క్యాబినెట్ పెంచి ఇంకో క్యాబినెట్ మార్చి అందులో చేద్దాం అనుకున్నాను. కానీ కస్టమర్ ఏంటంటే నాకు ఇండివిజువల్గా పెట్టండి అన్న, రేపటికి ఏవి రిసీవర్కి కూడా యూజ్ అయ్యేలాగా అని చెప్తే ఓకే బ్రదర్ అని చెప్పి నేను ఆ విధంగా అయితే డిజైన్ చేశాను సపరేట్ యాంప్లిఫైర్. ఓకేనా. ఇప్పుడు వైరింగ్ చూసారుగా మీరు, టోటల్గా చేంజ్ అయిపోయింది. ప్రీవియస్గా అందులో మనకి ఏంటంటే ప్రొటెక్షన్ కిట్ లేదు, ఇక్కడ ప్రొటెక్షన్ కిట్ కూడా యాడ్ చేసాము. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ అయితే నేను అదే వాడేసానండి. వీళ్ళు ఏంటంటే చిన్న స్పీకర్లు వాడుతున్నారు కాబట్టి నేనైతే దీన్ని అయితే పెంచలేదు. ఇక్కడ నేను పవర్ సెక్షన్ దగ్గర ఏం చేశానంటే 2 కెపాసిటర్లు అయితే పెంచాను. నాకు ఏంటంటే ఫిల్టరేషన్ పెరగడానికి ప్లస్ స్టోరేజ్ కోసం. ఓకేనా. ఇక్కడ సాకెట్స్ ఇవన్నీ 6 ఛానల్కి ఇక్కడ సాకెట్స్ ఇచ్చానండి. అంటే పైన టాప్ ఏమో ఫ్రంట్, లెఫ్ట్, రైట్, మధ్యలో ఏమో జనరల్ సరౌండ్, కింద ఏమో రేర్ సరౌండ్కి. సెంటర్కి వచ్చేసి నేను ఇక్కడ ఇది ఉంది కదా మన బనానా పిన్స్కి అయితే ఇచ్చేసాను. ఓకేనా. ఇవి బైండింగ్ పోస్ట్స్ అంటాం జనరల్గా, ఆ బైండింగ్ పోస్ట్కి నేను ఇచ్చేసాను. దీనికి మేల్ పిన్స్ వస్తాయి కదా, వాటిని బనానా సాకెట్స్ అంటాం. ఓకేనా జనరల్గా. ఇప్పుడు ఇంటర్నల్గా అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి దానికి సంబంధించిన డిస్ప్లే బోర్డ్ అనమాట. ఇందులోనే మనకి USB స్లాట్, పెన్ డ్రైవ్ స్లాట్, మన బటన్స్ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఎన్కోడర్, ఇది వచ్చేసి డమ్మీ అనమాట. ఇక్కడ నేను ఏం అసైన్ చేయలేదు, ఎందుకంటే సబ్ కంట్రోల్ అంతా అందులో ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ నేను ఇవ్వలేదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ సబ్ అవుట్ ఈ విధంగా తీసుకొని నేను ఇక్కడ ఇచ్చేసాను ఈ పిన్కి. ఓకేనా. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఏ పిన్కి అయితే నేను ఇచ్చాను అనేది. ఇంటర్నల్గా మీరు చూశారు కదా, లుక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. మన వర్క్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మన వీడియోని. ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ సైడ్ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎట్లా స్పీకర్స్ ఎట్లా అసైన్ చేశానంటే ఈ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్. ఓకేనా. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఏదంటే నార్మల్ 5.1తో వచ్చే సరౌండ్స్, 7.1తో వచ్చే సరౌండ్స్కి నేను ఇక్కడ అసైన్ చేశాను కింద రేర్లో. సెంటర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా. ఫ్యాన్ కూడా ఎగ్జాస్ట్ కిందకే పెట్టాను, ఇంకో ఎక్స్టర్నల్ ఫ్యాన్ నేను ఇంకేం పెట్టలేదు. ఓకేనా. ఒకటే ఫ్యాన్ అయితే వీళ్ళకి ఆల్రెడీ దీంతో పాటు వచ్చిందే నేను ఇచ్చాను. ఓన్లీ ఒక 2 ఛానల్ ఆడియో బోర్డ్ ఒకటి పెరిగింది, కెపాసిటర్లు పెరిగాయి. ఓకేనా. వైరింగ్ అనేది దీన్ని సెట్ చేసేసాను. ఓకేనా. ఈ యాంప్లిఫైర్లో మనం చేసిన వర్క్ అయితే ఇది. ఓకేనా. ఈ మిగతా నేను ప్రీవియస్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లో. ఇప్పుడు సబ్ అవుట్ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చానండి. ఓకేనా. ఈ గ్రీన్ కలర్ పిన్ చూస్తున్నారు కదా రైట్ అనేది, ఇక్కడైతే నేను సబ్ అవుట్ అనేది ఇచ్చాను. ఇక్కడ నుంచి మనం ఆ యాంప్కి అయితే ఒక RC పిన్ ద్వారా అయితే మనం కనెక్ట్ చేసుకుంటాం. RC పిన్ అంటే ఈ విధంగా అండి. ఓకేనా. చూడండి ఈ విధంగా RC పిన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ RC పిన్ అయితే నేను హ్యాండ్మేడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మార్కెట్లో కూడా దొరుకుతాయి, కానీ అవి ఏంటంటే కొన్ని రోజులకి లోపల కార్బన్ పట్టేసి పోతూ ఉంటాయి. ఇది నేను ఒక మైక్ కేబుల్తో, జనరల్గా ఒక మైక్ కేబుల్తో మెటల్ RC పిన్స్తో అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఈ పిన్ ఇక్కడ నుంచి అవుట్ అవుతుంది, ఈ పిన్ వచ్చేసి మనకి అవతల యాంప్లిఫైర్కి అయితే మనం ఇన్పుట్ అవుతుంది. ఈ విధంగా అయితే సబ్ అవుట్ అయితే మనం ఇచ్చేసాం. ఓకే కదా. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం ఇది టోటల్ ఈ యాంప్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు రిమోట్ కూడా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటాయి. ఓకేనా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వ్యూవర్స్కి అయితే. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, ఇది స్టాండ్ బై పవర్ ఆన్ ఆఫ్ అండి, స్టాండ్ బై మోడు. దాని 5.1, 2.1, 7.1 సెలెక్టర్ బటన్. ఇది FM మోడు, USB మోడు, SD కార్డు, బ్లూటూత్ మోడ్ కోసం.
ఇట్లా ఇందులో ఆప్టికల్ ఒకటే ఇస్తాడు. ఆప్టికల్ 1 ఆప్షన్ అయితే, ఆప్టికల్ 2 అయితే డమ్మీ ఉంటుంది. కోయాక్సిల్స్ అయితే 2 ఇస్తాడు. ఆక్స్ కూడా 2 ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 6 ఛానల్ ఇన్పుట్ అంటే 5.1 ఇన్పుట్ కోసం. ఇది HDMI ARC ఇన్పుట్ కోసం అయితే ఈ బటన్. ఇది మనం పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ప్లే పాజ్, బ్లూటూత్లో ఉన్న ప్లే పాజ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వాటి కోసం. ఇది వచ్చేసి దీంట్లో సంబంధించి గెయిన్ అడ్జస్ట్మెంట్ కోసం ఉంటుంది. టెస్ట్ సౌండ్ కోసం అంటే దానికి సంబంధించిన బటన్ ఇది. ఇది వచ్చేసి మనం సపరేట్ గెయిన్ అనమాట. ఇది మన ఫ్రంట్ లెఫ్ట్ రైట్, రియర్ లెఫ్ట్ రైట్ వాటన్నిటికి గెయిన్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఈ బటన్లో ఇప్పుడు మనం జనరల్గా పాటలు ప్లే చేసినప్పుడు ప్రీవియస్ నెక్స్ట్ కోసం ఈ బటన్స్ అండి. పాట మ్యూట్ చేయాలంటే ఇది, టోటల్ సైలెంట్ కావాలంటే మ్యూట్ బటన్ ఇది, వాల్యూమ్ ప్లస్ మైనస్ కోసం ఇది. ఓకేనా. ఇక్కడ మనకి జనరల్గా ఇది వచ్చేసి మనకి 4D ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రోలాజిక్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ప్రోలాజిక్కి సంబంధించిన బటన్. ఇది బేస్ టేబుల్ ఏంటంటే మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి అసైన్ చేసి ఉంటాయి. బేస్ టేబుల్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు దాని తగ్గట్టు. ఇది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ మోడ్ అనమాట. మనం ఏమైనా ప్రోగ్రామ్స్ ఆల్రెడీ సేవ్ చేస్తుంటే అంటే బాస్ టేబుల్ ఈక్వలైజ్ చేసి ఉండి సేవ్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఇది డిఫాల్ట్గా ఉండేది. ఇది యూజర్ మనం సేవ్ చేసింది. ఓకేనా. ఇది జనరల్గా పెన్ డ్రైవ్లో సాంగ్స్ సంబంధించిన నెంబర్ కొట్టడానికి బటన్స్. ఇది దానికి సంబంధించిన ఈక్వలైజర్ కూడా ఉంటుంది ఇందులో. ఓకేనా. ఇది రిపీట్, ఆల్రెడీ సాంగ్స్ ఏమైనా ఉంటే రిపీట్ మోడ్లో ప్లే చేయాలంటే ఇది. ఓకేనా. టోటల్గా రిమోట్కి వచ్చి అయితే ఇదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మన టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే. మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ ఏమైనా కావాలంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మన ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సబూఫర్ యాంప్లిఫైర్ది ఇంకో వీడియో అయితే వస్తుంది ఫ్యూచర్ వీడియోలో. ఓకేనా. డీటెయిల్గా నేను విత్ ప్రొటెక్షన్ కిట్, విత్ ఫ్రీక్వెన్సీ టోటల్ యాంప్లిఫైర్ అయితే నేను తయారు చేశాను. అది కూడా సపరేట్ వీడియోలో వేస్తాను. ఓకేనా. ఈ వరకు మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మనల్ని అయితే ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. Thank you. Signing off, Vikram.